హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వాతి క్రియేషన్స్. నా యొక్క ఛానల్ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఈరోజు కాంచీపురంలో గల ఏకాంబరేశ్వర దేవాలయం గురించి మనం తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. పంచభూత లింగాలలో రెండవది, 108 శైవక్షేత్రాల్లో ఒకటిగా చెప్పబడుతున్న చాలా మహిమగల పృథ్వీలింగంగా పూజలు అందుకుంటున్న కాంచీపుర ఏకాంబరేశ్వర స్వామివారు. ఇతిహాసం ప్రకారం ఇక్కడ ఉన్న మామిడి చెట్టు క్రింద పార్వతీ అమ్మవారు సైకత లింగాన్ని తయారు చేసుకొని తపస్సు చేశారు. ఈ తపస్సును శివయ్య పరీక్షించడానికి గంగమ్మ వారిని ప్రవహింపజేయగా పార్వతీ అమ్మవారు గంగమ్మ నుండి శివయ్యని కాపాడడానికి లింగాన్ని గట్టిగా హత్తుకున్నారు. అప్పుడు ఆ తల్లి కుచములు లింగంపై ముద్రింపబడ్డాయి. 3500 సంవత్సరాల నాటి వయస్సు గల మామిడి చెట్టు 4 కొమ్మలు, 4 రకాల రుచుల పండ్లు కాస్తాయి. ఆ పండ్లు సంతానం లేని దంపతులు సేవిస్తే గనక సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఈ ఆలయంలో 1008 శివలింగాలు ప్రతిష్ఠింపబడ్డాయి. ఇది భారతదేశంలో అతిపెద్ద గోపురాలలో ఒకటి. ఈ దేవాలయ గోపురం ఎత్తు 59 మీటర్లు ఉంటుంది. ఈ ఆలయంలో 4 గాలి గోపురాలు ఉంటాయి. ఒక్కొక్క గాలి గోపురం ఎత్తు 57 మీటర్లు ఉన్నాయి. దేవాలయం లోపల మండపంలో 1000 స్తంభాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ మామిడి వృక్షం యొక్క కాండాన్ని మాత్రమే చూడగలం. ఈ కాండాన్ని అద్దాల పెట్టెలో ఉంచి దేవాలయంలో భద్రపరిచారు. ఇప్పుడు పురాతన మామిడి వృక్ష స్థానంలో దేవస్థానం వారు కొత్త మరో మామిడి వృక్షము నాటారు. మరో ఆసక్తికర విశేషం ఏమిటంటే, ఈ మామిడి వృక్షం కింద పార్వతీ పరమేశ్వరులు పార్వతీదేవి కుమారస్వామిని ఒడిలో కూర్చోపెట్టుకొని వధూవరులుగా దర్శనమిస్తారు. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. ఎవరైతే ఈ పృథ్వీలింగాన్ని దర్శించుకున్నారో ఈ వీడియోలో వారందరికీ మంచి జరగాలని కోరుకుంటూ నేను మీ స్వాతి క్రియేషన్స్ ఉంటాను.